కర్నూలు జిల్లా కానాలలోని నాగమ్మ చెరువు మత్స్య సహకార సంఘం అక్రమాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పరిధిలోని సుమారు 800 ఎకరాల్లో నాగమ్మ చెరువు ఏర్పడగా 5 దశాబ్దాల క్రితం గ్రామంలోని 100 మంది సభ్యులతో మత్స్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 85 మందే సభ్యులు మిగిలారు. ఏటా 3 నెలలకోసారి మేనేజ్మెంట్ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను సభ్యులకు తెలియజేయాలి. అవేమీ జరగడం లేదు. స్థానిక నేతల ప్రమేయంతో కేవలం 4 కుటుంబాలకు చెందిన వారు మాత్రమే చేపల పెంపకం, వాటిని విక్రయించడం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన వాస్తవాలు పరిశీలిస్తే 2012లో 12 లక్షలు, 2013లో 14 లక్షలు నష్టం వచ్చినట్లు ఆడిట్ రిపోర్టులో చూపించారు. కొందరు అధిక లాభాలు ఆర్జిస్తూ తమకు కనీసం రావాల్సిన డబ్బును కాజేస్తున్నారని సహకార సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో, మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు పాలక వర్గం అంతా అవినీతిమయమైపోయింది. ఈ మత్స్య సంఘంలో సుమారుగా ఈ సంవత్సరం ₹1 కోట్ల పైన ఆదాయం వచ్చి ఉన్నది. సభ్యులకు లాభాలను పంచాల్సింది, కానీ లాభం పంచలేదు. పంచకపోగా ఈ ఆడిట్ రిపోర్టు ప్రకారం నష్టాలు చూపించారు. ఎంత వచ్చిందో ఎవరు చెప్పడమే అంటున్నారు. మంది లక్షలు వస్తుంటాయి. మేము అడిగినా కానీ ఏం లేవు, డబ్బులు అది 3000 పెట్టు, 2000 తీసుకో అని అంటున్నారు. చేపలు ఇచ్చినప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు సంతకాలు తీసుకుంటారు. మీటింగులు లేవు సార్, మీటింగులే ఏమి లే. ఆ ఊరికి పోతున్నారు, వస్తున్నారు, అంతే. మా చేపలు పట్టే రోజు ఇంటింటికాడికి వచ్చి సంతకం పెట్టించుకొని పోతారు. ఇంకా పోయినాడు మటుకు నష్టం వచ్చింది, అది ఇదని మేమే చేతినిచ్చి ఇచ్చున్నాం, మీరే ఇవ్వాల నెంబర్కి ఇంత అంటున్నారు. పంచలేదని చెప్పాలి. ఈ సంవత్సరం పంచుతారు. ఎంత పంచుతారు ఏమనేది వాళ్ళకి తెలుసు. ఇంతవరకు మాకేం చూపాలి. రేపు మాకు డబ్బులు పంచతాలకు ఈ 2017వ సంవత్సరం జమా ఖర్చులు మొత్తం ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత అయినాయి, మనకు వచ్చిన డబ్బు ఎంత, మిగిలిన సభ్యులకు పంచాల్సిన సొమ్ము ఇది. అది నివేదిక కావాలి సార్ మాకు.